హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శ్రీ శ్రీ సీతారామ దేవాలయ ఉత్సవాల కార్యక్రమంలో మూడో రోజు ఉదయం జరిగిన కార్యక్రమం ఫుల్ వీడియో. జలాభిషేకం. స్వామివారికి జలాభిషేకం ఫుల్ వీడియో. ఏంటంటే మనము ఈ బిందెని మన శక్తి కొద్దీ, తమ తమ శక్తి కొద్దీ ఒక బిందెని తీసుకొని నిండుగా అలంకరించుకొని దాంట్లో వాటర్ పోసి, ఆ వాటర్‌లో పసుపు, కుంకుమ, వేపాకు కొమ్మలు ఏసి దేవుని దగ్గర దండం పెట్టి, ఆ బిందెని ఇంటి ఆడపడుచు ఎత్తాలి. ఆ బిందెను మన ఇంటి ఆడపడుచు ఎత్తుకొని బొర్రాయి దగ్గరికి వెళ్ళాలి. ఆడపడుచే ఎందుకు కోడళ్ళకి ఛాన్స్ లేదా అంటే, కోడళ్ళకి గూడా ఛాన్స్ ఉంది. కాకపోతే ఆడపిల్లలకి ఫస్ట్ ఛాన్స్ ఇస్తారు గదా! అంతే. ఆడపిల్ల లేని వాళ్ళు ఎలాగో కోడళ్ళే ఎత్తుకుంటారు. మాకు మా అమ్ములుంది. బొడ్రాయి దగ్గర ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. బొడ్రాయి దగ్గర అమ్మవారికి నిండు మనసుతో అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకొని ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నారింకా. బొడ్రాయి దగ్గర నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుందింకా. తలా ఒకళ్ళు తమ శక్తి కొద్దీ ఆల్మోస్ట్ ప్రతి గడప నుంచి ఒక బిందె అయితే వచ్చింది. ఒకటేంటి 2, 3 బిందెలే వచ్చాయి. ఏంటంటే అన్నదమ్ములు ఉంటారు గదా! ఆడపడుచులు ఎత్తుకోవాలి గదా! ఒక్కొక్కళ్ళు 2, 3 రౌండ్‌లు గూడా ఎసారనుకో వెయ్యాలి తప్పదిగ. మళ్ళీ మళ్ళీ ఈ అవకాశం రాదు గదా! అందుకే. బొడ్రాయి దగ్గర నుంచి స్టార్ట్ అయిన ఈ కార్యక్రమంలో ముందు భక్తి శ్రద్ధలతో స్వామివారి భజన చేస్తూ, వెనకాల జలాభిషేకం బిందెలు ఎంత చక్కగా ఉందంటే అసలు అమ్మో! చాలా బావుంది. ఉత్సవం అంతా మూడో రోజే కనిపించింది. ఇలా ఈ బిందెలన్నిటిని మన నూతన దేవాలయం ముందుకు తీసుకొచ్చారు. ఆ బిందెలన్నీ అక్కడ పెట్టేసి స్వామివారు పూజ చేసిన తర్వాత స్వామివారికి అభిషేకం చేయమన్నారు. కొంతమంది పంచామృతం గూడా తీసుకొచ్చారు. అది మన ఇష్టము. కానీ మళ్ళీ మళ్ళీ మనకైతే ఈ అవకాశం రాదు. ఇదిగో ఈ బిందెలు ఇలా తీసుకెళ్ళి మనం ఇస్తే ట్రాక్టర్‌లో ఉన్న విగ్రహాలకి అభిషేకం జేస్తారు. ఆల్మోస్ట్ 4, 5 ట్రాక్టర్‌లున్నాయి. అందరికీ అభిషేకం. థాంక్ యూ.